హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే సాయంత్రం హల్దీ ఫంక్షన్ మెహందీ అయిపోయిన తర్వాత ఇలా డెకరేషన్ చేశారనమాట. థీమ్ మొత్తం ఇలా హల్దీ ఫంక్షన్కి చక్కగా బంతి పూలతో కింద రంగోలీ ఫ్లవర్స్ రంగోలీతో బిందెలు అయి పెట్టేసి సెట్టింగ్ చేశారు. మా పిన్ని బాబాయ్ దగ్గరికి వచ్చి కెమెరామెన్ ఫోజులు ఇస్తున్నారు వాటర్ పోయడానికి. మా తమ్ముని కూర్చోబెట్టారు. మా బాబాయ్ వెయిటింగ్ మా పిన్ని కోసం. సో హల్దీ ఫంక్షన్కి స్టార్ట్ చేశారు. సో వాటర్ అయ్యి ఇంకా జల్లెడతో తెలిసిందే కదా పోస్తున్నారు. కెమెరామెన్ ఫోజులు చెప్తూ ఉన్నాడు పాపం, చెప్తానే ఉన్నాడు, మీరు ఇలా పోయండి అలా పోయండి అని. ఇక అందరూ చక్కగా వచ్చి పోస్తూ ఉన్నారు జంటలు. తర్వాత వాళ్ళ మేనత్త, మా పిన్ని, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చి పోసారు. ఆ తర్వాత మేనత్తలు ఇద్దరు మళ్ళీ నలుగు పెడతామని వచ్చారనమాట. సరే, వాళ్ళ ఇద్దరు అత్తయ్యలు మేనత్తలు అవుతారు నా తమ్ముడికి. సో అదిగో చక్కగా నలుగు పెట్టారు. నేను మొత్తం పూసేస్తానంటే నా తమ్ముడు వద్దు అత్తయ్య అని అంటున్నాడు. సరే, వాడిని ఏడిపించొద్దు అని లైట్గా వారికి అర్థానికి అలా పెట్టారనమాట. ఇంకా వాడికి ఏంటో పసుపు అంతగా రుద్దించుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు నా తమ్ముడికి. సో అందుకనే జస్ట్ పెట్టాలి కాబట్టి అలా పెట్టారు మా అత్తయ్య వాళ్ళు. పెట్టిన తర్వాత ఇంకా బొట్టు పెట్టేసి హారతి ఇస్తున్నారు. మళ్ళీ కొంచెం పసుపు వేయడము అది చేస్తున్నారనమాట. ఇక మేము రీల్స్ అవి ఎలా చేద్దాం, నీళ్ళు ఎలా కొడదామని ఆలోచిస్తున్నాము. ఊర్లో అందరు జనాలు ఇలా వచ్చారు. కానీ పల్లెటూరులో కూడా చాలా బాగా చేస్తారండి. ఏది తగ్గేదే ఉండదు అక్కడ కూడా. మనం అనుకుంటాం సిటీ అని, కానీ అక్కడ ఇంకా బాగా చేస్తున్నారు. నేను ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి చాలా షాక్ అయ్యాను. కానీ చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. సిటీలో డబ్బులు అయిపోవడం తప్ప అరేంజ్మెంట్స్కి అన్నీ కాస్ట్ ఎక్కువ, అరేంజ్మెంట్స్ తక్కువ అన్నట్టుగా ఉంటుంది. బట్ మా పిన్ని వాళ్ళ ఊళ్ళో ఇంకొల్లులో మాత్రం చాలా బాగా చేశారు. దేనికి తగ్గేది లేదు. ఇక్కడ మా పిన్ని మా మరదలు 1 2 3 పసుపు ఇలా కొట్టాలి ఫోటోషూట్కి ఇలా కొట్టారు. అది వాళ్ళ కళ్ళల్లో పడింది పాపం. వీడికి పడకుండా వీడు స్వెట్స్ పెట్టుకున్నాడు సేఫ్గా. మా తమ్ముడు మళ్ళీ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ మా బాబాయ్ పిన్నిది ఓ ఫోటో, తర్వాత మా పెద్ద తమ్ముడు మరదలు వచ్చి వాటర్ పోస్తున్నారు. ఇలా ఇంకా జంటలుగా వచ్చి వాటర్ వాడికి పోస్తూ ఉన్నారు. ఆ తర్వాత మా మమ్మీ లేచారు. మా మమ్మీ నేను వెళ్ళి వాటర్ పోసాము. మేమిద్దరం పోసిన తర్వాత కొంచెం దగ్గరికి రండి పాపం. అతను కెమెరామెన్ చెప్పడమే సరిపోతుంది. వాళ్ళు విడిగా నించోడం, అతను మీరు దగ్గరికి రండి అమ్మ. ఇంకా యాజ్ యూజువల్ అంతే కదా, కెమెరామెన్లు అలసిపోతారు అరిసి. సో ఫైనల్గా మా అబ్బాయిని కూడా రా పొద్దు కానీ మామయ్యకి అని అంటున్నాను. సరే, వాడికి ఇచ్చి నేను మా అబ్బాయి కూడా మళ్ళీ పోసాము వాటర్ నా తమ్ముడికి. సరే, వాడికి పోపించుకొని మా తమ్ముడికి విసుకొచ్చేసింది. ఇంకా అలా అందరం పోసిన తర్వాత రీల్స్ టైం అనమాట. కొన్ని రీల్స్ చేసాము పెళ్ళి కొడుకుతో. ఆ తర్వాత అందరం బాగా నీళ్ళు కొట్టుకొని ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేసామండి హల్దీ రోజు. సో ఎంజాయ్, సీ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.